శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 20 తారీఖు మధ్యలో మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహంతో శుక్రగ్రహం కలయడం జరుగుతుంది. ఈ రెండు శుభగ్రహాలు కూడా మిథున రాశిలో సుమారుగా 26 రోజుల పాటు కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు శుభగ్రహాల కలయిక వల్ల ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీనరాశుల వారికి గురుగ్రహం శుభుడవటం వల్ల ఈ రాశుల వారికి గురువు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు వృషభ, మిథున, కన్య, మకర, కుంభ, తులారాశుల వారికి శుభుడవటం వల్ల ఆ రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక రాశ్యాధిపతి శుభగ్రహంతో కలిసినప్పుడు కంపల్సరిగా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే పాపగ్రహాలతో కలిసినప్పుడు పాపగ్రహాలు పాప ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా ఒక జాతకుడికి వివాహం జరగాలన్నా, సంతానం కలగాలన్నా, సంస్కారవంతంగా ఆరోగ్యంగా ఉండాలన్నా కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అలాగే వివాహం తర్వాత ఆ దంపతుల మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది, వారి యొక్క కాపురం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా, దురదృష్టవంతుడు అవుతాడా, ఏ విధంగా అతని లైఫ్ డిసైడ్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ అన్నది శుక్రగ్రహ సంచారం బట్టి, జాతకంలో వాడి వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం బట్టి ఈ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని ఈ గురువు, శుక్రగ్రహాలు తమ సంచార రీత్యా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గురువు కానీ శుక్రుడు కానీ సప్తమంలోకి వచ్చినప్పుడు సప్తమాధిపతి కలిసిన వివాహం జరుగుతూ ఉంటుంది. అదే గురువు పంచమంలో కానీ భాగ్యంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతూ ఉంటుంది. అంటే మిగతా గ్రహాల కాంబినేషన్ ఉంటుంది. అలాగే జాతకంలో జాతకుడికి ఆ దశలు కూడా జరుగుతుండాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు కలిసినటువంటి ఈ శుక్ర అలాగే గురుగ్రహాల కలయిక, అది కూడా మిథున రాశిలో బుధుడి యొక్క రాశిలో సంచరించడం వల్ల ప్రస్తుతం ఈ మూడు గ్రహాలు బుధుడు, శుక్రుడు, గురువు కూడా మంచి శుభ ఫలితాలు, అంటే ఒక రెట్టుకు రెండు రెట్లు కాకుండా మూడు రెట్లు శుభ ఫలితాలు ఈ రాశుల వారికి, ఆ రాశ్యాధిపతులు ఉన్నట్టు వారికి, అవి ఏ రాశిని చూస్తున్నాయో వారికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ ఫలితాలు మీకు సంపూర్ణంగా అందాలంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా అవి ఆ ఫలితాలు రాసిపెట్టి ఉండాలి. దానికి తగు విధంగా మీ దశ కూడా సంచరిస్తూ ఉండాలి. ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ప్రస్తుతం మనం కనుక్కున్నటువంటి ఫలితాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. సో అది ఏ రాశి వారికి ఏ విధంగా జరుగుతుందన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి మిథున రాశిలో ఏర్పడినటువంటి శుక్ర గురుగ్రహాల కలయిక ఈ రాశి వారికి ఏ విధంగా లాభపడతారన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి అష్టమ స్థానంలో ఏదైనా ఒక గ్రహం వచ్చినప్పుడు అది శుభగ్రహం అయితే శుభ ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక శుభవార్త మీరు వినడం జరుగుతూ ఉంటుంది. సహజంగా అష్టమం అన్నది స్త్రీలకి మాంగళ్య స్థానం. భర్త యొక్క అదృష్టం అంతా కూడా అక్కడే ఆధారపడి ఉంటుంది. అతని ఆయుష్ కూడా అక్కడే ఉంటుంది. అటువంటి స్థానంలోకి ఆల్రెడీ గురుగ్రహంతో పాటు
ఇప్పుడు ఏర్పడినటువంటి శుక్రగ్రహం మీ జీవిత భాగస్వామికి అదృష్టాన్ని కలిగించే అవకాశం ఉన్నది. అంటే వారికి ఏదైనా కొత్త ఉద్యోగం రావడం కానీ, వారి కుటుంబ ఆదాయం పెరగడం కానీ, వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అంటే మీ యొక్క అత్తవారికి సంబంధించిన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీకు కూడా వారి దగ్గర నుంచి రావాల్సినటువంటిది ఏదైనా ఆస్తో ధనమో ఇంకోటో రావాల్సి ఉంటే అది ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక శుభవార్త మీకు ఈ అత్తవారి దగ్గర నుంచి రావడం జరుగుతుంది. వ్యక్తిగతంగా ఉద్యోగపరంగా మీకు చాలా కాలంగా ఒక ప్రమోషన్ ఆగిపోయింది, అనుకున్నటువంటి అభివృద్ధి రావడం లేదు అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో సడన్గా అనూహ్యంగా మీకు వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక డబల్ ప్రమోషన్లా ఉంటుంది. ఒక సాధారణ స్థాయిలో ఉన్నటువంటి మీరు ఉన్నత స్థాయిలోకి సడన్గా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే అదృష్టవంతుడు అంటే ఎప్పుడంటారు, మామూలుగా ఒక ఒక స్టేజ్ నుంచి వేరే స్టేజ్కి వెళ్ళినప్పుడు అది కామన్గా జరిగే విషయం. అయితే డబల్ ప్రమోషన్ లాంటిది. ఇప్పుడు అంటే ఒక సాధారణ ఎమ్మెల్యే మినిస్టర్ అయినప్పుడు పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. ఒక సాధారణ ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ అయినప్పుడే అది ఒక ఆశ్చర్యం, అద్భుతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి అదృష్టం మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో అనూహ్యంగా మీకు ఈ సమయంలో అంటే కేవలం జూలై 26 నుంచి ఆగస్టు 20వ తారీఖు మధ్యలో మీరు ప్రయత్నం చేసినా చేయకపోయినా రావడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఇంకొకటి ఏంటంటే మీ పైన ఎవరైతే మీ పోస్ట్ కోసం చూస్తున్నారో వారు ఏదో ఒక ఇబ్బందిలోనో ఇంకొక స్కామ్లోనో ఇరుక్కోవడం వల్ల వారు ఆ వృత్తి నుంచి తప్పుకోవడం వల్ల టెంపరీగా మీకు ఆ పొజిషన్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. అది మీకు తర్వాత పర్మనెంట్ అయినా సడన్గా మాత్రం మీకు ఇది ఒక ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా సప్తమ వ్యయాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల వివాహానికి సంబంధించిందంటే గతంలో ఏదైనా ఒక ప్రయత్నం, అది వివాహ ప్రయత్నం అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభిద్దాం అనుకోవచ్చు, లేదంటే మీ యొక్క వ్యక్తిగత అవసరాలకు ఏదైనా ఒక ఎసెట్టో ఒక వాహనమో ఏదో కొందామని అనుకోవచ్చు. అంటే ధనం లేని కారణంగా, డబ్బు లేని కారణంగా చాలా కార్యక్రమాలు అయిపోతుంటాయి. అందువల్ల మీకు ఈ సమయంలో ధనం చేతికి అందడం వల్ల చాలా వరకు ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. ధనం చేతికి రావడం వల్ల దేంట్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో అది మీకు అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు శుక్రుడితో కలిసి ఉండడం వలన ఏంటంటే మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా మీ సంతానానికి, ఎక్కడైతే మీ సంతానానికి కొద్ది అభివృద్ధి అనుకూలంగా లేదో, ఏదో ఉద్యోగం రావట్లేదో, అసలు సంతానం కొరకు ప్రయత్నం చేసిన సంతానం కలగడం లేదు అనుకున్న వాళ్ళకి పంచమ స్థానానికి సంబంధించినటువంటి ఒక శుభం ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంది. సో ఇది మీకు పిల్లల విషయంలో అదృష్టం వస్తుంది, పూర్వపుణ్యం కలిసి వస్తుంది, మీ కృషికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ 2వ స్థానం యాక్టివేట్ అవుతుంది, 5వ స్థానం యాక్టివేట్ అవుతుంది, 7, 12తో పాటు బుధుని యొక్క రాశులైనటువంటి అష్టమం కూడా యాక్టివేట్ అయ్యి దాంతో 11వ భావం కూడా యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు షష్టాధిపతిగా 11వ స్థానంలోకి మనకి జూలై 28 నుంచి రావడం జరుగుతుంది. ఈ సమయంలో మీకు అటు రుణ ప్రయత్నం ఫలిస్తుంది, ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, కోర్టు సమస్యలు అనుకూలంగా మీకు మారుతాయి. ఏదైనా గతంలో విరోధులు మీకు మిత్రులుగా మారే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మన వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మీరు కొనాలనుకునే స్థిరాస్తి కానీ, గృహం కానీ, పొలం కానీ ఈ సమయంలో ప్రయత్నం చేస్తే 100% నెరవేరుతుంది. మీ దగ్గర ధనం లేకపోయినా సమయానికి రుణ ప్రయత్నం ద్వారా కానీ, మీ యొక్క మిత్రులు, బంధువుల ద్వారా కానీ సమయానికి ధనం సమకూరి మీరు అనుకున్న ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది. అది మీ యొక్క ప్రయత్నం, అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశం. ఏదైనా ఒక జన్మ జాతకంలో కానీ, గోచారంలో కానీ ఆ జాతకుడు మంచి సమయం ఉందా, నాకు ఎప్పటి నుంచి బాగుంటుందని పరిశీలించినప్పుడు శుక్రుని యొక్క గోచారం కానీ, గురువు యొక్క గోచారం కానీ పరిశీలించి పలానా టైం నుంచి పలానా టైంకి బాగుంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే ఈ 2 గ్రహాలు కలిసినప్పుడు కంపల్సరీగా జాతకుడికి అనుకూలత ఇంచుమించుగా
అటు శని వర్గం వారికి గురు వర్గం వారికి కూడా లాభం కలుగుతూ ఉంటుంది అంటే ఇద్దరు కలిసినప్పుడు. సో ఇప్పుడు ఏమైందంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే కంపల్సరిగా గురుగ్రహం అనుగ్రహం కూడా కావాలి. అంటే గురువు ఒక భావాన్ని కానీ ఒక గ్రహాన్ని కానీ బాగా ఎక్స్పెండ్ చేస్తాడు, ఆ ఫలితాన్ని బాగా పెంచే ప్రయత్నం చేస్తాడు. అందువల్ల శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, గురుగ్రహ అనుగ్రహం కోసం ఆ విష్ణుమూర్తి గారి యొక్క ఆరాధన. అంటే కంపల్సరిగా సిన్సియర్గా మీకు పని జరగాలంటే విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ స్తోత్ర పారాయణ ఈ రెండు కూడా కంపల్సరిగా చదవండి. ఇవన్నీ కాదు అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారికి కుంకుమ పూజ, శ్రీవారికి తులసి దళాలతో అర్చన చేసుకొని కొంచెం ప్రశాంతంగా అక్కడ ఉండి మరి గోవిందనామాలు వినడం, చదవడం వల్ల కూడా ఆ ఫలితం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది. లేదు ఇంకా మాకు వివాహం జరగాలి, లక్షలు కావాలి, జీవితంలో పైకి రావాలనుకుంటే కంపల్సరిగా స్వామివారి యొక్క కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించవలసి ఉంటుంది. అది తిరుపతిలోనే చేయించక్కర్లేదు, ఏదైనా ఒక ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు స్వామివారికి కళ్యాణం జరిపించడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో అంటే మీరే గమనిస్తారు. అంటే సాధారణంగా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆలయాల్లో మీరు ఎంత ఘనంగా, ఎంత గొప్పగా స్వామిని సేవిస్తారో అంత గొప్పగా, అంత దీనిగా మీరు జీవితంలో రాణించగలిగే అవకాశం ఉంటుంది. ఏదన్నా ఒక సేవ మీరు చేసినప్పుడు రూ. 1000 చేసిన సేవకి ఫలితం రూ. 1000గానే ఉంటుంది. రూ. 1,00,000 చేసే సేవకి రూ. 1,00,000గానే ఉంటుంది. రూ. 1,00,000 చేసే సేవ ఆ విధంగానే ఉంటుంది. ఇది మీకు ప్రత్యక్ష నిదర్శనం. కావాలంటే తిరుపతిలో ఆ డానర్సు ఏది ఎంత ఇస్తున్నారు, వాళ్ళ అభివృద్ధి ఎలా ఉందని ఒక్కసారి పరిశీలించండి. ఈరోజు మన దేశాన్ని అలాగే మన రాష్ట్రాన్ని శాసించే ప్రముఖులందరూ కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పొందిన వారు తప్ప వేరొకరు కాదు అన్నది కంపల్సరిగా సత్యం. ఏదైనా ఆ రుచి తెలిసిన వాడికి ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది. ఏదైనా మీరు ఈ సమయంలో ఈ రాబోయే 20 రోజుల్లో స్వామివారిని సేవించి చూడండి. కొద్దిపాటి ఫలితం, కొద్దిపాటి ప్రయత్నంతో గొప్ప ఫలితం అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.